ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ మాట చదువుకుందాం. 3వ మాట ఈ విధంగా రాయబడింది: నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపైన ఆసీనుడై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు యొక్క భాగానంతా కూడా రాస్తూ మరి దేవుడు మరి ఎక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము ప్రవక్త అయినటువంటి యెషయా చూసినటువంటి దర్శనాన్ని కానీ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము యెషయా గ్రంథము మీరు తర్వాత బైబిల్ రిఫర్ చేయండి. ప్రవక్త అయినటువంటి యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ పరలోకములో ఒక అత్యున్నత సింహాసనము వేయబడింది. అత్యున్నత సింహాసనం మీద నా దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మరి దూతలు మరి కెరాబులు సెరూపులు ఆయనను పొగడుతూ కీర్తిస్తూ ఈ విధంగా పలుకుతున్నారు: పరిశుద్ధుడు 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 అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తుండగా ఆ యొక్క అత్యున్నత సింహాసనం పైన ఆసీనటువంటి నా గొప్ప దేవుడు. మరి 47వ కీర్తనలో కూడా మరికొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. 47వ కీర్తన చివరి భాగంలో చూసినప్పుడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడనేటువంటి మాట 47వ కీర్తన 8వ మాటలో రాయబడి, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని. నిజంగా చెప్పాలంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కానీ మనం చేస్తున్నటువంటి స్తుతి, ఆ స్తుతుల మీద, ఆ స్తుతి దేవునికి ఇంపుగా ఉన్నప్పుడట స్తుతుల మీద దేవుడు ఆసీనుడై అయిపోతాడట. దేవునికి మహిమ కలుగును. కాబట్టి నీ స్తుతి ఎంత గొప్పదో నువ్వు గుర్తిస్తున్నావా? ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆరాధనను ఆయన స్వీకరించి, మనం చేస్తున్నటువంటి మమైకమై చేస్తున్నటువంటి ఆరాధనను ఆయన స్వీకరించి ఆ స్తుతుల మీద ఆసీనుడై వచ్చేస్తాడట. దేవుని మహిమ కలుగును. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నార్మల్ గా స్తుతి చేయడానికి వీలు లేదు. గత కాల దినంలో కూడా కొద్ది రోజుల క్రితము స్తుతి వలన కలిగేటువంటి గొప్ప జయాల్లో ఒకటైనటువంటి జయము, వాళ్ళందరూ ఆ పాఠముతో కేకలు వేసినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ స్తుతి చేస్తుండగా, ఆ స్తుతి దేవునికి ఆ ధూపముగా వెళ్తుండగా ఇశ్రాయేలు చే స్తోత్రముల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు, మన మధ్యకు వస్తాడు, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. అయితే నేను మరి ఇశ్రాయేలీలు అనేటువంటి మాటే రాయబడింది. మనము కూడా ఇశ్రాయేలీలమే. మనము నూతన ఇశ్రాయేలీల ప్రజలము. యేసుని సొంత రక్షకనగా మనం అంగీకరించినటువంటి ప్రజలము. యేసు రక్తములో కడగబడినటువంటి ప్రజలము. కాబట్టి మనము కూడా నూతన ఇశ్రాయేలు ప్రజలమే. మన యొక్క స్తోత్రములు కూడా ఆయన అంగీకరించేవాడు. మన స్తోత్రముల పైన ఆయన ఆసీనుడవును గాక. తద్వారా మీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనకు దయచేయునుగాక. కాబట్టి ఈ రోజు నుండి స్తుతి చెల్లించండి. ఏ విధంగా చెల్లించండి అని అంటే, ఈ స్తుతి ఒక సింహాసనముగా మార్చబడినటువంటి స్తుతిగా, ఆయన ఆసీనుడైనట్టుగా మన స్తుతిని మార్చుకుందాం. దేవుడి మాటలు మన జీవితాల్లో ఫలింపు చేయనట్లుగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల యేసయ్య వందనాలు. ఉదయకాల సమయంలో నిజమే ప్రభువా, మా స్తుతుల మీద నువ్వు ఆసీనుడై ఉన్నావు అయ్యా. మమ్మల్ని దీవించడానికి పరలోకం నుండి దిగి వచ్చి ఆ యొక్క స్తుతి మీద మీరు ఆసీనుడై మమ్మల్ని దీవిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవుడా ఉన్న వందనాలు, వందనాలు, వందనాలు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, నూతన ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి మా స్తుతిని మీరు స్వీకరిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి జీవితాల్లో మిమ్మల్ని స్తుతించడానికి వాళ్ళని సంసిద్ధం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. పరిచర్య సహాయ సహకారం ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ మా నోట మీ స్తుతి ప్రచురము మాత్రమే ఉండినట్లుగా సహాయం చేసుకునే కానీ పంపవచ్చున్నాయి. మా ప్రియ కుమారుడు నజరేయును చేసిన సమస్త నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.